రైట్, ఇదే అంశంపై మనతో ఫోన్లో స్పందించడానికి బీఆర్ఎస్ నేత రాకేష్ ఉన్నారు. నమస్తే అండి రాకేష్ గారు. నమస్కారం అండి. రాకేష్ గారు చెప్పండి, అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్లో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న రేవంత్ ఇప్పుడు ప్రస్తుతం ఆ సమ్మిట్లో కేసీఆర్ చేసిన పాలన గురించే ప్రశంసలు కురిపిస్తున్నారు వచ్చిన ప్రముఖులు. సో దీనిని రేవంత్ ఏ విధంగా తీసుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారి పాలన లేకుండా తెలంగాణ లేదు అని చెప్పేసి స్పష్టంగా రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నటువంటి దాఖలాలు మనం చూసినాం. వాళ్ళు వచ్చినటువంటి గెస్టే కాదు, టీ హబ్ చెప్పకుండా, కమాండ్ కంట్రోల్ స్టేషన్ చెప్పకుండా, లేకపోతే హైదరాబాద్ లో జరిగినటువంటి అభివృద్ధి చెప్పకుండా ఎక్కడ కూడా ఎవరు కానీ తెలంగాణ గురించి మాట్లాడలేరు. కాబట్టి తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్నవాళ్ళు, తెలంగాణ అంటేనే కేసీఆర్ చేసిన అభివృద్ధి, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారి పరిపాలన. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు ఇన్ని రోజులు జరిగినటువంటి అభివృద్ధి కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాటన్నింటి కూడా వితౌట్ కేసీఆర్ నథింగ్ అని చెప్పేసి వాళ్ళు స్పెషల్ గా మెన్షన్ చేశారు. అక్కడ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు ఏం చెప్పారు, 10 సంవత్సరాల్లో తెలంగాణ ఎక్కడి నుంచో ఎక్కడికి అభివృద్ధి చెందిందని చెప్పేసి ప్రత్యక్షంగా మెన్షన్ చేశారు ఆయన స్పెషల్ గా దాని గురించి. కాబట్టి 10 సంవత్సరాల పరిపాలన అనేది ఇప్పటి వరకు నేనేమంటున్నా అంటే, ఏదైతే రేవంత్ రెడ్డి గారు పెట్టిన గ్లోబల్ సమ్మిట్ లో ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఎక్కడ చెప్పుకోలేకపోయాడు. ఎంతసేపు కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిగా చూపెట్టింది తప్పితే ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కావచ్చు, ఆయన రిలీజ్ చేసిన పోర్టల్లో ఎక్కడ తెలంగాణ ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, ఏమి చెప్పుకోలేకపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చెప్తున్నాడో ఈరోజు ఒక జూ పార్క్, అది దాంతో వచ్చేటువంటి కంపెనీలు అయితే నాకు తెలియదు ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, మరి దాంతో జంతువులు వస్తాయి తప్పితే మనుషులకు వచ్చే లాభాలు అయితే ఏం లేవండి. అదేవిధంగా ఏదైతే 2 ఫిలిం స్టూడియోలు, మూవీ స్టూడియోస్, ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి ఒక్కటి ప్రకటించండి. అంతేందుకు రేపు పొద్దున నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోతున్నాను. గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు బీసీ గారు మాకు కాలేజీకి ఇవన్నీ ఫెసిలిటీస్ కావాలంటే మీ 1000 కోట్ల యాడ్గురు అని చెప్పిన తప్ప ఇంతవరకు రూపాయి అయితే ఇవ్వలే, బీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలే. కాబట్టి ఇవన్నీ ఆయన ఏంటంటే ఉత్తగానే కాగితాల మీద హామీలు గుప్పించడం మనం చూసాం. గతంలో 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు, అది ఏం చేసిండో చూసాం. అదేవిధంగా రైతులందరూ కూడా ఏదైతే రైతు బంధు 15,000 ఇస్తానో ఇది చూసాం. అట్లనే ఈ రోజు కూడా ఈ వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ అన్ని కూడా ఆయన ఎన్నిసార్లు దావాస్ పోయి తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ చెప్పలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏ విజన్ దిశగా తెలంగాణను తీసుకుపోతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా విఫలమయ్యారు. ఒకటి, తెలంగాణ అభివృద్ధి చెందాలి, నాయకులు ఎవరున్నది ప్రతిసారి కోరుకుంటాం. అంతేందుకండి కేటీఆర్ గారు ఏ ఇంటర్నేషనల్ సమ్మిట్ పోయినా కానీ తెలంగాణలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. ఎందుకు? మనం అధికారంలో ఉన్నామా లేమా కాదు, ఇది మా ప్రాంతం అభివృద్ధి చెందాలని అంటాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ అభివృద్ధి ఎజెండా అనేది మనం ఏమంటున్నామంటే ఆయన మీద విమర్శించాలన్నా ప్రతిపక్షంగా కామెంట్ చేయాలని కాదు. కేసీఆర్ ఒక విజన్ తోటి రాష్ట్రాన్ని తీసుకుపోయినప్పుడు ఈయన విజన్ ఏంటి? గ్లోబల్ సమ్మిట్ అన్ని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎక్కడైతే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడదామని చెప్పేసి హైదరాబాద్ లో ఇన్వెస్ట్ పెట్టండి 4 దీంట్లో అని చెప్పేసి 4 సిటీలో అని చెప్పి చెప్పడానికి పెట్టింది. కానీ పెట్టినటువంటి ఆయన వేసిన టెంట్లో ఒక 100 కోట్లు వేసి టెంట్ వేసిండు. టెంట్ వేయడం ఎందుకండి? హెచ్ఐసిసి ఉంది, దానిలో పెట్టుకుంటే ఒక 55,000 మీటర్స్ ల్యాండ్ అవైలబుల్ ఉంది, 25,000 పీపుల్ కెపాసిటీ అక్కడ ఆడిటోరియంస్ ఉన్నాయి. ఈయన వేసింది ఎంత? 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక 25,000 స్క్వేర్ మీటర్స్ టెంట్స్ వేసిండు, అది కెపాసిటీ పెట్టిండు. అసలు ఎవరు ఏ సబ్మిట్ అటెండ్ లేరు, ఇంటర్నేషనల్ నుంచి అటెండ్ అయిన వాళ్ళు ఎవరు, వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏది? ఇప్పుడు అంతే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. 2 పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈనాడు పత్రికలనేమో 3,95,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఈనాడు ఇస్తుంది. ఆంధ్రజ్యోతి వచ్చేసరికి 2.44 lakhs crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఆంధ్రజ్యోతి ఇస్తుంది. అసలు అంటే వాళ్ళ పిఆర్ పనిచేస్తుందా, సీఎంఓ పనిచేస్తుందా, ఎవరిచ్చారు అది వీళ్ళు? అసలు ఎంఓయూ చేసుకున్న అగ్రిమెంట్ కాపీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే
గత 10 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి అని చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాలు అంటే కేసీఆర్ గారి అభివృద్ధి మాత్రమే అభివృద్ధి జరిగింది, ఇప్పుడేం జరగట్లేదని స్పష్టంగా మెన్షన్ చేశారు. వాళ్ళు చెప్పినటువంటి అంతర్లీనంగా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగిందండి. కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు కూడా చూడడం జరుగుతుందండి. ఓకే రైట్ రాకేష్ గారు, థ్యాంక్ యూ అండి.